సో జాయింట్ రీప్లేస్మెంట్ ఎప్పుడు చేయాలి? సో జాయింట్ రీప్లేస్మెంట్ అనేది నేను ఇంతకు ముందే చెప్పిన వీడియోలో జాయింట్ అనేది పెయిన్లెస్గా ఉండాలి, ఒకటి నొప్పి ఉండొద్దు, స్టేబుల్గా ఉండాలి, అంటే ఎటు జరగాలో అటే జరగాలి, లోడ్ ఆపగలగాలి, అండ్ మొబైల్ ఉండాలి, అంటే మూవ్ చేయాలి జాయింట్. సో ఇవి మనకి వెరీ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్స్ జాయింట్కి. సో మనకి ఇవి జరగని చోట మనకి జాయింట్ రీప్లేస్మెంట్ అవసరం పడవచ్చు. సో ఎటువంటి కండిషన్స్ అవసరం పడవచ్చు అంటే మోస్ట్ కామన్ ఏంటంటే ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. అంటే జాయింట్లో కార్టిలేజ్ అరిగిపోయేసి ఆస్టియోఫైట్స్ ఫామ్ అయ్యి, ఇది ఒక జనరల్లీ ఒక డిసీజ్. ఇది మోస్ట్ కామన్లీ కొన్ని జాయింట్స్ లో వస్తుంది, లైక్ మోకాళ్ళ, కొన్నిసార్లు హిప్స్ లా. మోస్ట్ కామన్ రీజన్స్ ఇస్ ఆస్టియోఆర్థరైటిస్. ఎందుకంటే కార్టిలేజ్ ఒక్కసారి డ్యామేజ్ అయ్యింది, యూజువల్లీ అంత పర్ఫెక్ట్ హీల్ అవ్వదు. అండ్ ఎక్స్టెన్సివ్ కార్టిలేజ్ డ్యామేజ్ ఉంటే మనకి జాయింట్ రీప్లేస్మెంట్ ఫైనల్ గా మన బెస్ట్ ఆప్షన్ ఉండొచ్చు. సో ఒకటి ఆస్టియోఆర్థరైటిస్. ఇంకొన్ని ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటారు, అంటే కీళ్ళ వాతం ద్వారా వచ్చే కార్టిలేజ్ లాస్, లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఇంకేమైనా టైప్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ కానీ, దానివల్ల కూడా కార్టిలేజ్ డ్యామేజ్ ఉంటే పర్మనెంట్ గా చాలా సివియర్ కార్టిలేజ్ డ్యామేజ్ ఉంది, పెయిన్ఫుల్ అన్స్టేబుల్ జాయింట్, ఇమ్మొబైల్ జాయింట్ అయ్యింది అంటే జాయింట్ రీప్లేస్మెంట్ అవసరం పడుతుంది. ఇంకొన్ని సార్లు సెప్సిస్ వల్ల, అంటే జాయింట్ ఇన్ఫెక్షన్ వల్ల కార్టిలేజ్ పోతుంది. సో యాక్టివ్ గా సెప్సిస్ ఏ డౌట్ ఉన్నా కూడా మనం రీప్లేస్మెంట్ చేయం. కానీ ఇంతకు ముందు వచ్చిన సెప్సిస్, ఇంతకు ముందు వచ్చిన ట్యూబర్క్యులోసిస్ వచ్చి కంప్లీట్ హీల్ అయిపోయింది, కానీ సీక్వెలే ఉన్నాయి, అంటే జాయింట్ అన్స్టేబుల్గా ఉంది, కార్టిలేజ్ కంప్లీట్ లాస్ ఉంది, ఫ్యూజ్ అయిపోయిన జాయింట్స్, వీటిలో జాయింట్ రీప్లేస్మెంట్ మనకి పనికొచ్చే ఆప్షన్స్. రీప్లేస్మెంట్ చేయడానికి నెంబర్ 1 రీజన్ ఇస్ ఆస్టియోఆర్థరైటిస్ అండి. సో ఆస్టియోఆర్థరైటిస్ ఏ రీజన్ వల్ల కూడా ఫైనల్ గా కొన్నిసార్లు ఆస్టియోఆర్థరైటిస్ రావచ్చు, మనకి సెకండరీ ఆర్థరైటిస్ రావచ్చు. ఏమైనా ఇంజురీ అయ్యి దాంట్లో మనకి కార్టిలేజ్ ఇంజురీ అయినా, ఫ్రాక్చర్ అయ్యి అబ్నార్మల్ గా అతికినా కూడా రాంగ్ పొజిషన్ లో, లిగమెంట్స్ ఇంజురీ అయ్యి కూడా ఆస్టియోఆర్థరైటిస్ రావచ్చు. సో ఫైనల్లీ కార్టిలేజ్ లాస్ ఉంది, దానికి ఇంప్రూవ్ అవ్వది అంటే మనకి జాయింట్ రీప్లేస్మెంట్ అవసరం పడవచ్చు. కొన్నిసార్లు హిప్స్ లా ఫ్రాక్చర్ నెక్ ఆఫ్ ఫీమర్ అయినా కానీ, కొన్నిసార్లు స్టిరాయిడ్ యూజ్ వల్ల కానీ, ఈవాస్కులర్ నెక్రోసిస్ అయినా కానీ కూడా ఫైనల్ గా కార్టిలేజ్ లాస్ వస్తుంది. దాంట్లో మనకి ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఈవాస్కులర్ నెక్రోసిస్, దాంట్లో కూడా మనకి జాయింట్ రీప్లేస్మెంట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ ఉండొచ్చు. సో ఇది మనకి ఎప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్ చేస్తాం అనే దానికి ఆన్సర్ మనకి. సో జాయింట్ రీప్లేస్మెంట్స్ లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. మనకి ఏ టైంలో ఎటువంటి రీప్లేస్మెంట్ చేయాలనేది ప్రతి సిచ్యువేషన్ కి తగ్గట్టు ఉంటుంది. సో నెక్స్ట్ కొన్ని వీడియోస్లో మనం దానికి కొంచెం ఎలాబరేట్ చేసి మాట్లాడదాం. థ్యాంక్ యూ.